అందుకే అప్పుడప్పుడు కట్టెలపై వాడి ఊదడం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు అర్థమవుతుంది. గో గో లాస్ట్ 10 9 8 7 6 5 4 3 2 and 1 and stop. ఒకటే 2. ఓకే, మొత్తానికి చంద్రకళ గారు 2 పాయింట్లు సాధించారు. ఈరోజు మనం ఓషవంగిలో ఆడుతున్న ఆట ఊదడానికి అనే ఆటలో ముందుగా చంద్రకళ గారు 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ ఆడడానికి వచ్చారు అమృత గారు. అర్థమైంది కదా రూల్స్? బాల్ తీసుకోండి. రెడీ 3 2 1 గో. అయ్యో 3 సార్లు టిఫిన్ తిన్నారు, అయినా వదలపోతున్నారు. ఏంటండి ఇది? మా బావగారు చూస్తే ఎంత ఫీల్ అవుతారు? ఊదేండి, గట్టిగా ఊదండి. పక్కింటికి పంపకండి. వదాలి, టైం లేదు. అది ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు ఊదేస్తున్నారు. ఇంకా 10 9 8 7 6 5 4 3 1 అయిపోయింది. ఒకటే 2. ఎన్ని పాయింట్లు సాధించారు? 2 పాయింట్లు. సూపర్, కంగ్రాట్స్. ఆల్రైట్, మనం ఆడుతున్నాం ఊదడానికి అనే ఆట. ఇప్పటి వరకు వచ్చిన ఇద్దరు అమృత చంద్రకళ ఇద్దరు 2 పాయింట్లు సాధించారు. మీరు సాధిస్తే 2 మాత్రం సాధించకూడదు. 4 5 6 అలాగా. 30 సెకండ్స్ టైంలో ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. 3 2 1 గో. ఊదండి, ఊదే పోయేదేం లేదు. కూల్గా ఆ నదిలో అలా సెలయేరులో పారుతూ పక్కకు జరగకుండా మన ఇంట్లోనే వేరే అమ్మాయి చూడకుండా హస్బెండ్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో బాల్ని అంత జాగ్రత్తగా ఊదుకోవాలి. ఇక్కడ ఊదేండి. వచ్చండి. పక్కింటికి ఎక్కువ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అనిలోపు నిలిపది. భావన గారు లెక్క పెట్టాలా? డౌట్ ఉందా? ఎన్ని పాయింట్లు సాధించారు? ఓకే, 3 అనేది ఏమన్నా మనకి లక్కీ నెంబరా? మీ పెళ్లి రోజు ఎప్పుడు? 19th. 9 1 3. సూపర్, కూర్చోండి. ఆల్రెడీ ఈరోజు ఓషవంగిలో మనం ఆడిన ఆట ఊదడానికి అని ఆట ఆడాం. అండ్ అందరికంటే ఎక్కువగా 3 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు భావన. కంగ్రాట్స్. రండి. అలాగే 2 పాయింట్లు సాధించి రన్నర్స్ గా ఉన్నారు చంద్రకళ గారు అండ్ అమృత గారు. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు SM గోల్డ్ వారి గిఫ్ట్ వోచర్స్. హ్యాపీ షాపింగ్.